అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పేసి స్టార్ట్ చేసి ఇలా దీన్ని డెవలప్ చేస్తున్నారు. కొన్ని వేరే రాయి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. ఈ అభివృద్ధి పనులు అనేటివి అక్కడే ఆగిపోయినాయి. ఇప్పుడైతే ఎవరు పట్టించుకున్న పాపాన లేదు. గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఎవ్వరు కూడా అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు. డెవలప్మెంట్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. మొత్తం బీర్ సీసాలు పడేసి తాగేసి ఇట్లా చెల్లా చెదురుగా పగలగొట్టేసారు. కొంచెం మనకి భక్తి అనేది కూడా ఉంటుంది, కానీ ఇట్లా ఏం లేదు. బర్త్డే షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫోటో షూట్లు ప్రతి ఒక్కటి ఇక్కడే జరుగుతున్నాయి. నమస్తే, వెల్కమ్ టు యూజ్. నేను సింధు. ఈరోజు నేను ములుగు డిస్టిక్లోనే జాకారం అనే విలేజ్లో ఉన్నాను. ఈ విలేజ్ సమీపంలో ఒక శివాలయం ఉంది, చాలా పురాతనమైనది. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, అదేదన్నమాట. అయితే కాకతీయులు మనకిచ్చిన కళాఖండాలు, చిత్రకళలు, కట్టడాలు ఇవి మనకి వారసత్వ సంపదగా మనకి ఇచ్చారు. వాళ్ళ నిర్మాణ శైలియే ఒక డిఫరెంట్ అనే చెప్పాలి. సో ఈ నిర్మాణ శైలి కావచ్చు, ఆ కట్టడాలు కావచ్చు, ఆ గ్రానైట్ కావచ్చు, వాళ్ళు వాడిన రాయి కావచ్చు, ఇవన్నీ ఒక మనం చెక్కు చెదరకుండా అట్లాగే ఉంచుకోవాల్సిన సంపద అన్నమాట. వాళ్ళు మనకి పర్యాటకంగా ఇవి మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. మనం కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే ఇవ్వాలి. బట్ అలా ఇచ్చే పరిస్థితుల్లో ఈ టెంపుల్ అయితే లేదు అనే చెప్పాలి. గర్భగుడిలో ఉండాల్సిన శివలింగము నీడ నిలవలేక ఒక చెట్టు కింద పూజలు లేకుండా, దీప నైవేద్యం అలాంటివి ఏమీ లేకుండా చెట్టు కింద వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ అలాగే ఉందన్నమాట. అసలు ఎలాంటి పూజలు కూడా జరగట్లేదు. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ టెంపుల్ కి. ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే 3 వైపుల నుంచి మనం ఈ టెంపుల్ కి వెళ్ళొచ్చు. 3 వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఈ చూడండి, అసలు స్టెప్స్ చూడండి ఎంత ఎత్తునున్నాయో. అప్పటి వాళ్ళని అంటే చాలా హైట్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళ హైట్ కి తగ్గట్టు ఇక్కడ స్టెప్స్ అనేటివి కట్టారనమాట. లోపలికి రండి. అమ్మో, ఎక్కడానికి కూడా కష్టంగా ఉంది. ఇది ఒక వైపు నుంచి ఎంట్రన్స్ అన్నమాట. సో లోపలికి వస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎలాంటి రాయిని తీసుకొచ్చి కట్టారు, అసలు ఎలాంటి కన్స్ట్రక్షన్, పునాది ఎలా వేశారు అనేది మనకి అర్థమవుతుంది లోపలికి వస్తే. సో ఇదన్నమాట మెయిన్ ఎంట్రన్స్ గర్భగుడి లోపల. సో ఇక్కడ ముందు మీరు ఇక్కడ చూడొచ్చు, ధ్వంసమైనవన్నీ ఇలా పెట్టేసి పక్కన పెట్టేసి అలా అలా ఊరికే అట్లా వదిలేసినారు. సో ఇది ఇక్కడ ముందు చూడండి, ఇది ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్లో అసలు చాలా ఏంటి ప్రతి ఒక్క టెంపుల్లో ఉంటుంది. ఏంటి అని అంటే ఇది నర్తకిలు నాట్యం ఆడే ప్లేస్ అన్నమాట ఇది. సో ఇది మెయిన్ ఇంకా లోపలికి గర్భగుడికి వెళ్ళడానికి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తాయి రండి. ఇక్కడ మీకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక డిఫరెంట్ స్ట్రక్చర్, అది కూడా ఒక డిజైన్తో ఒక స్ట్రక్చర్తో కనిపిస్తుంది మనకి. వెంటిలేషన్ కోసం అప్పటికి ఇదంతా కట్టారనమాట. సో అసలు పైకప్పు అసలు ఏమీ లేదు, మొత్తం పోయింది, అసలు మొత్తం ధ్వంసం అయిపోయింది. సో లోపల అయితే బాగానే ఉంది, కాకపోతే కొంచెం గ్యాప్స్ వచ్చినాయి. ఇక్కడ అసలు చూడండి, లోపల శివలింగమే లేదు, అసలు శివలింగం లేదు. దీన్ని మళ్ళీ రెనోవేట్ చేస్తారు అని చెప్పేసి ఆర్కియాలజీ వాళ్ళందరూ వచ్చేసి డెవలప్ చేద్దాము అని చెప్పేసి అప్పుడు ఇవన్నీ శివలింగం అంతా తీసుకెళ్ళి బయట పెట్టిరు. ఆ తర్వాత అసలు దాన్ని పట్టించుకోలేదు, అట్లాగే వదిలేసారు. వచ్చేవాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తున్నారు, దీపం పెడుతున్నారు, లోపల పోతున్నారు అంతే. ఈ ఎంట్రన్స్లో ఇక్కడ హోల్స్ కనిపిస్తాయి. అంటే ఈ రాయిని కేవలం ఈ యొక్క ప్లేస్, ఈ యొక్క రాయిని మాత్రమే పింక్ గ్రానైట్తో కట్టించారంట. పింక్ గ్రానైట్ అంటే అసలు ఇక్కడ ఎక్కడ కూడా దొరకదు, అరుదైన రాయి. ఈ ఒక్క టెంపుల్ మాత్రమే పింక్ కలర్లో ఉంటుంది అనమాట, గ్రానైట్. సో ఈ టెంపుల్ ఏంటంటే కంప్లీట్గా మనకి గర్భగుడి అంటే మెయిన్ ఎంట్రన్స్ తూర్పు దిశగా ఉంటుందన్నమాట. సో మనకు చూసుకుంటే ఓరుగల్లు మొత్తం అంటే ఈ కాకతీయులు పాలించిన అప్పుడు చాలా శివాలయాలు అయితే మనకి నిర్మించారు. వాళ్ళ కాకతీయుల శిల్ప శైలి అనేది మనకి తెలుసు. ఎక్కడ చూసినా వాళ్ళకి తెలిసిపోతుంది కాకతీయులు కట్టించిన గుడి అని చెప్పేసి మనం టక్కన ఇట్లా చెప్పేయచ్చు చూసిన వెంటనే. సో అట్లా రామప్ప కావచ్చు, ఈ మనకి ఓరుగల్లు కావచ్చు, 1000 స్తంభాల గుడి, ఇలా అన్నీ వాళ్ళ శైలి అనేది వాళ్ళకి టెంపుల్ని చూస్తేనే, ఆ కట్టడం చూస్తేనే తెలిసిపోతుంది అనమాట.
అభివృద్ధి పనుల పేరుతోని గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెట్టు కింద పెట్టిర్రు. సో చెట్టు అంటే ఇది చూడండి, శివలింగాన్ని చూస్తే ఎంత పెద్దగా కనిపిస్తుందో. గర్భగుడిలో ఎత్తుగా కనిపిస్తదనమాట ఈ శివలింగం మనకి. సో ఇక్కడ కూడా నార్మల్గా దీపాలు పెట్టేటోళ్ళు పెడుతున్నారు. ఎండలో ఎండి వానలో నాని మట్టిలో ఇలా కూరుకుపోయింది. ఇక్కడ చూడండి, పైన స్టోన్కి ఈ స్టోన్కి చాలా తేడా ఉంది. అంటే అప్పుడు అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పేసి స్టార్ట్ చేసి ఇలా దీన్ని డెవలప్ చేస్తున్నారు. కొన్ని వేరే రాయి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. మరి ఏ రీజన్స్ ఏమయ్యాయో, ఎట్లాంటి రీజన్స్ మనకు తెలియదు. బట్ ఈ అభివృద్ధి పనులు అనేటివి అక్కడే ఆగిపోయినాయి. ఇప్పుడైతే ఎవరు పట్టించుకున్న పాపాన లేదు. గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, పర్యాటక శాఖ కావచ్చు, ఎవ్వరు కూడా అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు. డెవలప్మెంట్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా మెయిన్గా చూసుకుంటే మీరు ఎంట్రన్స్లో వచ్చినప్పుడు ఒకవేళ వస్తే చూడండి, మొత్తం బీర్ సీసాలు పడేసి తాగేసి ఇట్లా చెల్లాచెదురుగా పగలగొట్టేసిర్రు. అసలు ఇది టెంపుల్ అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో తెలియదు. నార్మల్గా మనకి శిథిలావస్థలో ఉంది టెంపుల్ అన్నా కూడా మనకి ఒక గౌరవం అనేది ఉంటుంది. అమ్మో ఇక్కడ టెంపుల్ ఉండేది, ఇక్కడ చెప్పులేసుకొని రాకూడదు, ఇక్కడ ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి మనకు ఉంటుంది కదా. కొంచెం మనకి భక్తి అనేది కూడా ఉంటుంది. కానీ ఇట్లా ఏం లేదు. బర్త్డే షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫోటో షూట్లు ప్రతి ఒక్కటి ఇక్కడే జరుగుతున్నాయి. అసలు ఎవరు కనీసం దీనికి రావడానికి అబ్జెక్షన్స్ ఏం చెప్పలేరు. ఇట్లా చేయకూడదు అని కూడా ఎవ్వరు చెప్పట్లేదు. అసలు తెలిస్తే కదా ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నారని ఆపడానికి. అలాంటివి ఏమీ లేవు. సో దయచేసి నెక్స్ట్ ఈ వీడియో చూసి రావాలి అనుకున్న వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్, అలాంటివి ఏం చేయకండి. మనకి కాకతీయులు ఇచ్చిన సంపద నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఇలా కట్టడం ఉంది అనేది మనకి తెలిసి చెప్పుకోవాలి కదా. మనకే కనిపించట్లేదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం కనబడుతుంది? సో కొంచెమైనా దాన్ని కాపాడుకొని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని కోరుకుంటున్నా.